నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో తానూర్ మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. బయటి ప్రాంతాల నుంచి జొన్నలు కాకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులకు రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వొద్దని, తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరి నిర్వాకం వల్ల అసలైన రైతులకు అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. గత 13 రోజుల నుంచి అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో వివోలు కనీసం వేతనం, ఇన్సూరెన్స్ పాలసీ, జీవిత బీమా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకొకసారి చెప్తున్నారు, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో గెలకన్నా ముందు బీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఈ అన్ని హామీలు మేము కంప్లీట్ చేస్తాం, మమ్మల్ని ఓటు వేయని చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు ఆయా వర్ష వర్కర్స్కు అనుకోండి, వివోలకు అనుకోండి, ఎవరు కూడా ఇంతవరకు సాయం చేయలేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీలో వీళ్లకు న్యాయమైన దాకా కొట్లాడతామని తెలియజేస్తూ ఖచ్చితంగా వివోలు ఎక్కకుండా మా పార్టీ ఉన్నది. మా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి మోదీ గారి దృష్టిని కూడా తీసుకోబోతామని తెలియజేస్తున్నాం. ఏరియా ఎక్కువ రాసుకున్నారు, ఏరియా తక్కువ ఉన్నా కూడా రైతులది కూడా కొంత తప్పు ఉంది. డిపార్ట్మెంట్ది 90% తప్పు వస్తే రైతులది 10% తప్పు ఉంది. రైతులు వ్యాపారస్తులకు 200, 300, 400 మాకు ఇస్తే మేము మా టోకన్ ఇచ్చేస్తాం, వాడు బయట నుంచి తెచ్చి అమ్ముకుంటారని అనుకుంటారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నాశనం కావాలా, నిర్మూలన కావాలంటే రైతు సోదరులందరూ ఒకటి కావాలా. రైతులు ఈ దళాలకు పట్టపాసు గీయద్దు, బయట నుంచి ఎవరైనా జవారు తీసుకొస్తే వాళ్ళకు తేలియద్దు అంటేనే మనం బాధపడతామని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ నిన్న కుబేర్లో చూసినా అక్కడ ఉన్న వ్యాపారస్తులు 1000 కుంటలు ఇప్పుడే డంప్ చేసి ఉంచుకున్నారు, బయట రాష్ట్రం నుంచి తెచ్చి. అంటే ఇక్కడ అమ్ముదామని. ఫస్ట్ నెంబర్ కుబేరు ఉన్నది, సెకండ్ నెంబర్ తానూరు ఉన్నది. మీరు బాధపడకుండా మీది కూడా ఇదే పరిస్థితి ఉంది. తానూరు మండలం కూడా వ్యాపారస్తులు బాగా ఉన్నారు. బయట నుంచి మన రైతులకు ఇప్పుడు మాధవరావు సర్పంచ్ సార్ చెప్పిండు, రైతులు చాలా నష్టం అవుతుంది. దానికి మనమే కారణము, దానికి రిపేర్ చేయడానికి మనమే ఉండాలి. ప్రతి ఒక్క రైతు వీడు రైతు గాడు, వీటి జొన్న లేదు, వీడు బయట నుంచి మాల్ తీసుకుంటారు, ఇది తీసుకోమని చెప్తే నేను ఖచ్చితంగా ఆఫీసర్స్ ఇప్పుడు ఎంఆర్ఓ ఇక్కడనే ఉన్నారు, ఎంఆర్ఓ దాని మీద చర్య తీసుకుంటాడు. కావాలంటే ఏ చర్య తీసుకుంటారు. దయచేసి రైతులకు లాభం కావాలా, రైతులు నష్టపోవద్దు. ఒకటే ఉద్దేశం ఉంది, రైతులు నష్టపోవద్దు. ఏదో 5-10 మంది నష్టాలు చేస్తే అందరు నష్టపడుతున్నారు. బడ్నాం అయ్యేది 96 మంది నష్టపడుతున్నారు. దానికోసం మీరు అందరూ ప్రతి విలేజ్ లో సర్పంచ్ కానీ, వీడీసీ కానీ, పెద్ద మంది కానీ ఎవరన్నా ఉంటే వీడిది పలానోడిది ఇలా 10 ఎకరాలు రాసింది ఉన్నది, సపోజ్ నాది అనుకోండి, రామారావు పటేల్ది తానూరులా జొన్న ఉన్నది, 10 ఎకరాలు ఇలా రాసిండు, ఆయన జొన్ననే పెట్టలే. అలాగే ఎట్లా రాసిందని అంటే అది ఇమీడియట్ గా తహసీల్దార్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సస్పెండ్ చేసేస్తారు, అలా టోకన్ కూడా ఇయ్యరు. అటువంటిది మీరు చేస్తే దళాల వ్యవస్థ నష్టమైపోతుంది, రైతులు లాభపడతారని మీకు దయచేసి, రైతులు మంచి కావాలంటే అన్ని సాధ్యం అవుతాయి. కొందరు సాధ్యం కాదు సార్,